గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పై విమర్శలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు ఇన్ఛార్జ్ బూదురు గురువైపై కోట మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. కోట పట్టణంలోని ఎస్కేబీ ఫార్మ్స్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు జలీల్ అహ్మద్, తిరుమూరు మురళి, మీజూరు మల్లికార్జున్, ధారా సురేష్ మాట్లాడారు. గూడూరు నియోజకవర్గంలో నాడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి తర్వాత నేడు అభివృద్ధికి చిహ్నంగా నిలిచిన ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నియోజకవర్గంలో పాశం సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా 2000 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అలాంటి మచ్చలేని ఎమ్మెల్యేపై విమర్శలు, ఆరోపణలు చేస్తే గట్టిగా బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వాకా విజయభాస్కర్ రెడ్డి, తిరుమలశెట్టి కోటేశ్వరరావు, షేక్ షంషుద్దీన్, సిద్దప్రెడ్డి పోలమ్మ, ఇన్నమాల అనోల్క్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున వైసీపీ వ్యక్తులు చిలకూరు మండలంలో మీటింగ్ కండక్ట్ చేసి మా శాసనసభ్యుల్ని, మా అన్నగారిని డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని నిరసనగా దాన్ని ఖండిస్తూ ఇక్కడ మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయ్యా గురవయ్య గారు, మిమ్మల్ని నేను ఒకటే అడుగుతా ఉన్నా. నేను రాజకీయంలోకి వచ్చి 2015 నేను వచ్చాను. నేను నియోజకవర్గంలో ఎంతోమందికి తెలుసు అని నేను అనుకుంటున్నా. నువ్వు ఎంపీపీగా ఉండి ఈ రోజున ఎంతమందికి నియోజకవర్గంలో తెలుసు అనేది నీ ఆత్మ పరిశీలన నేను చేసుకోమని నేను తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఈ రోజుగా ఒక పద్ధతిగా వచ్చి బయటకు వచ్చి మా ఎమ్మెల్యే గారిని అడిగేంత దమ్ము నీకు ఎక్కడుందని అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. నువ్వు వైసీపీ ప్రభుత్వంలో 2021లో నువ్వు పెంచిలయ్య అనే వ్యక్తికి జాబ్ తీసిస్తాను, డ్రైవర్ జాబ్ అని అతని దగ్గర 90,000 రూపాయలు తీసుకున్నావు. నువ్వు నీకు తెలుసుగా, గుర్తున్నదా? అదేవిధంగా ఇంకొకటి వరప్రసాద్ అనే వ్యక్తి దగ్గర జాబ్ తీసిస్తానని 70,000 రూపాయలు తీసుకున్నావు. అదేవిధంగా కాగితాలపురం అనేటువంటి వ్యక్తి శ్రావణ్ కుమార్ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకొని నువ్వు జాబ్ ఇప్పిస్తానని వాళ్ళందరినీ మోసం చేస్తే వాళ్ళందరూ వెళ్ళి బ్రహ్మనాయుడు గారి దగ్గర, ఎస్ఐ గారి దగ్గర కంప్లైంట్ ఇస్తే వాళ్ళని బెదిరించిన దాఖలాలని నువ్వా మా ఎమ్మెల్యే గారిని ప్రశ్నించేది? గురవయ్య, ఈ రోజు నువ్వు ఎక్కడున్నావో నీకు తెలియదు. ఎవరో కొంతమంది నీకు సహాయం చేస్తే ఈ రోజున గూడూరు ఇన్ఛార్జిగా నీకు ఇచ్చేసారని చెప్పేసి నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటము, నువ్వు ఏదో మైక్ ఇచ్చారని చెప్పి కొత్త పిచ్చోడు పొద్దెరిగినట్టుగా మాట్లాడటం అది సరైన విధానం కాదు. గురవయ్య గారు, మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తుని మీరు ఎదుగుదలగా తీసుకోవడాలే కానీ ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ఒక మంచి వ్యక్తిమైన బురద చల్లటువంటి కార్యక్రమం చేస్తే మీకు పుట్టకథలు ఉండవని మిమ్మల్ని తెలియజేస్తా ఉన్నాను. మీరు ప్రభుత్వ భూమి, మా యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారని చెప్తా ఉన్నారా? సరే, దానికి కూడా నేను సిద్ధమే. మీ ప్రభుత్వంలో గవర్నమెంట్ భూముల్లో అన్యాయంగా ఇసుకెత్తేస్తుంటే ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టి లారీ లాపిన ఘనత నా దగ్గర ఉంది, స్టేట్మెంట్లు నా దగ్గర ఉన్నాయి. మా ప్రభుత్వంలో నువ్వు ఎక్కడ ఆపావు, ఎక్కడ తీసావో చెప్పమని చూద్దాం. ఈ రోజున మీరు ఊరికే మాట్లాడడం సరైన విధానం కాదు గురవయ్య గారు. ఊరికే మైక్ ఇచ్చారని అదే ప్రభుత్వ భూమికి క్రిసిటీ గురించి మాట్లాడతారు మీరు. మీ ప్రభుత్వంలో ఎన్ని కంపెనీలు తీసుకొని వచ్చారు ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి? చెప్పండి, రండి, దానికి కూడా ముందుకు రండి. మా ప్రభుత్వంలో జరిగిన 2.5 సంవత్సరంలో ఎన్నో కంపెనీలు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి మా నారా లోకేష్ గారు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూసి మేము ఎంతో గర్వపడతా ఉన్నాం. ఈ రోజు మీ ప్రభుత్వంలో ప్రభుత్వ భూములకి 1,00,000, 2 లక్షలు కూడా నష్టపరిహారం కల్పించరు. అది ప్రభుత్వ భూమి, ప్రభుత్వం కంపెనీలు కట్టడానికి డెవలప్మెంట్ కోసం తీసుకుంటామని చెప్పినటువంటి మీ ప్రభుత్వం ఈ రోజున మా ప్రభుత్వంలో 8 లక్షల రూపాయలు దాని నష్టపరిహారం మేము కల్పిస్తా ఉన్నాం. దాని యొక్క కృషి డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారిది, కలెక్టర్ వెంకటేశ్ అయ్యర్ గారిది నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి మంచి వ్యక్తుల మీద మీరు బురద చల్లేది మీ ప్రభుత్వంలో అదే 1,00,000, 2 లక్షలు రానన్నటువంటి నష్టపరిహారాన్ని తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చేసరికి 8 లక్షలు ఎట్లా వచ్చింది? అదే డీకేటీ పట్టాలో మీకు 12 లక్షలు ఇస్తామని చెప్పిన మీ ప్రభుత్వం, మా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 లక్షలు చేసిన ఘనత మా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉందని నేను గర్వంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా సెటిల్మెంట్కి ఏ విధంగా డీకేటీకి కూడా అదే అమౌంట్ 30 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. ముందుకు తీసుకొని వెళ్తున్నటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నటువంటి మా నాయకుల మీద విమర్శించడం మీకు సరైన విధానం కాదని నేను తెలుపుతా ఉన్నాను. నా వెనకాల ఎవరున్నారు అని అనుకుంటున్నారు. నా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని అంటున్నావు. గురవయ్య గారు, ఒకసారి వెనక తిరిగి చూసుకో. జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఎవరు నీ వెనకాల ఉండరు. లాస్ట్కి బలయ్యేది నువ్వు ఒక్కడవే. నేను మంచిగా మీకు చెప్తా ఉన్నా, సాటి ఎస్సీగా నేను చెప్తా ఉన్నా, నువ్వు ఒక లీడర్గా ఎదగాలనుకున్నప్పుడు మంచి మార్గంలో వెళ్ళు. కానీ అంతేగాని శాసనసభ్యులు గూడూరు పాశం సునీల్ కుమార్ గారిని ప్రశ్నిస్తే గురవయ్య గారు రాబోయే పంచాయతీ ఎలక్షన్లో కానీ ఎక్కడ కానీ
మిమ్మల్ని ఊర్లో తిరిగితే తన్నే పరిస్థితి తెచ్చుకోవద్దని మీకు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఈ రోజున ప్రభుత్వం గురించి మా ఒక సునీల్ అన్న గురించి మీరు మాట్లాడడము సరైన విధానం కాదని నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా నారా లోకేష్ గారు మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి సరైన వ్యక్తి కాదు నిజమే, నేను అగ్రి అవుతా ఉన్నా. ఎందుకంటే నారా లోకేష్ గారు రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి. అందరికీ నమస్కారం. ఈరోజు జరిగినటువంటి చిలకూరు మండలంలో వైసీపీ నాయకుడు ఆయన గురవయ్య అంట, ఆయన తాత్కాలికమైనటువంటి ఇన్ఛార్జి. ఆయన దాన్ని మర్చిపోయి ఆయనే శాశ్వతమైన ఇన్ఛార్జి అనుకొని ఆయన మా సునీలన్ని విమర్శిస్తున్నాడు. ఆయనకి మా సునీలన్ని విమర్శించే అర్హత లేదు, ఆ స్థాయి కూడా కాదు. ఆయన స్థాయికి ఎంపీటీసీలు అయినటువంటి మేము సరిపోతాం. ఏదన్నా ఉంటే మమ్మల్ని అడగమని, ఏదన్నా ఉంటే సమాధానం చెప్తాం. అంతేగాని మా అన్నని విమర్శించే స్థాయి అయితే ఆయన కాదు. ఆయన ఏంటంటే ఒక కామందు ఇంట్లో పాలేరు, పాలేరుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఎంపీపీ చేసినటువంటి వ్యక్తిని ఈరోజు ఆయన ఆ విషయాన్ని మర్చిపోయి మా సునీలన్నే విమర్శించే స్థాయికి వచ్చాడు. అది తాత్కాలికమైన ఇన్ఛార్జి, ఆయన దాన్ని మర్చిపోయాడు. అయితే ఇప్పుడు మా లోకేష్ బాబును కూడా విమర్శించే పరిస్థితికి వచ్చాడు. లోకేష్ బాబు ఎక్కడ తప్పు చేసాడో చెప్పండి. మా గవర్నమెంట్ ఎక్కడన్నా తప్పు చేసిందో చెప్పండి. మీ గవర్నమెంట్ని ఎన్నిసార్లు ముట్టికాయలు వేయలేదో కోర్టు చెప్పండి. ఒకసారి తెలుసుకోండి, వెనక్కి చూడండి. తర్వాత భూముల విషయంలో ఎత్తుకుంటే లేఅవుట్లు వేసి గవర్నమెంట్ భూముల్ని ఎక్కువ రేటుకి అమ్ముకున్నటువంటి ఘనత అంతా మీదే. ఒక్కసారి మీ చరిత్ర తిరిగేసుకొని నువ్వు మాట్లాడితే బాగుంటుంది అనేసి తెలియజేస్తూ గురవయ్యకి ఇంకొకసారి ఇట్లాంటి మాటలు కానీ మాట్లాడితే నిన్ను చొక్కా పట్టుకొని మేమే తన్నే రోజులు వస్తాయని గుర్తుపెట్టుకోని తెలియజేస్తూ చాలా పత్రిక విలేకరుల సమావేశం చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చిలకూరు మండలం చింతవరం గ్రామంలో వైసీపీ సమన్వయకర్తగా బూదుల గురవయ్యని పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరిచయ కార్యక్రమంలో ఆయన మన్యం జడ్పీటీసీ ఎక్స్ జడ్పీటీసీ మన్యం శ్రీనివాసంతో 200 మంది చేరినట్టుగా ప్రకటన చేసుకున్నారు. పార్టీలో చేరుతూ ఉంటారు, పోతూ ఉంటారు, దాన్ని పట్టించుకునే పరిస్థితి కాదు. కాకపోతే బూదుల గురవయ్య అనే వ్యక్తి ప్రజల మెచ్చుకున్న నేత, ప్రజల్లో మధ్యలో ఉన్న నేత, ప్రజల కోసం కష్టపడే నేత. మా ఎమ్మెల్యే డాక్టర్ పాసిల్ కుమార్ మీద ఆయన ఎన్నో అసత్య ఆరోపణలు చేయడం, ఆయన బెదిరింపులుగా మాట్లాడటం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బూదుల గురవయ్య ఒకటే చెప్తున్నాం. బూదుల గురవయ్య నీకు ముందు మేరుగా మురళి ఉన్నాడు ఇన్ఛార్జిగా. మా సునీల్ గారితో పోటీపడి మేము పోటీ చేస్తామని చెప్పాడు. అప్పుడు ఆయన ఏం చించకుండా వెళ్ళిపోయాడు. తర్వాత మీ పార్టీలోనే ఎద్ద నరేంద్ర రెడ్డికి మేరుగా మురళి మధ్య గొడవ జరిగితే ఆయన నీ వైసీపీ సమన్వయకర్త పదవి తీపిచ్చి నా ఇంట్లో పాలేరు పనిచేసే వ్యక్తిని పెడతానని చెప్పి నిన్ను పాలేరుగా చెప్పి నీ భూస్వామి నిన్ను ఇన్ఛార్జిగా డబ్బులు ఇచ్చి పెట్టుకున్నారు. అయితే పాసిల్ కుమార్ పరిస్థితి నీకు తెలుసా? నువ్వు పేదవాడని చెప్తున్నావు కదా. పాసిల్ కుమార్ కూడా గల్లీలో పుట్టి పెరిగి పేదల మధ్య పెరిగి విద్యార్థి నాయకుడుగా, ఒక పార్టీ నాయకుడుగా నిబద్ధతతో పనిచేసి ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు. ఆయన కష్టము ఆయన చూసిన ప్రతి గూడూరులో మన సునీళ్ళు మన గూడూరు అనే నినాదంతో నువ్వు ప్రశ్నించావు కదా. గూడూరు పట్టణం అడుగు, నీ పరిస్థితి చెప్తారు. సునీల్ పరిస్థితి ఏందని చెప్తారు. నీ కాడ ఎవరి దగ్గర ₹1 తీసుకోడు, కరప్షన్ చేయడు. ఈరోజు మీ వైసీపీ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎత్తేసారు. చంద్రబాబు బీమా అని తీశారు. ఆ పరిస్థితి 5 సంవత్సరాలు ప్రజలు అల్లాడిపోయారు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే సుమారు ₹7 కోట్ల తీసుకొని వచ్చి ఈరోజు అనారోగ్య బాధితులకి ఒక్కొక్క కుటుంబానికి అందించి వాళ్ళ కుటుంబంలో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు పాసిల్ కుమార్ గారు. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంబంధించిన వాళ్ళ బిడ్డలు చదువులేక అనారోగ్యంతో ఇబ్బంది పడతా ఉంటే సొంత నిధులు, నేను ఈ మధ్య ఒక అతను ఎంబీబీ చేస్తూ ఉంటే అన్న దగ్గరికి వెళ్ళి, అన్న ఈ విధంగా అతను ఎంబీబీ చేస్తున్న లాస్ట్ ఇయర్
30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, ఈ 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అతను పబ్లిష్ కూడా చేసుకోవాలా, ఎవరు కూడా చెప్పలా. ఇదే పరిస్థితి ఎంతో కొన్ని వేల మందికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన జీతం, ఆయన సంపాదించిన డబ్బులు మొత్తం తీసుకొచ్చి ప్రజల కోసం ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఈరోజు ఒక మగవాడులాగా ఈ నియోజకవర్గంలో మీ వైసీపీ. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గురువయ్య అనే వ్యక్తికి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. ఆయనకు ఒక పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చిల్లకూరు మండలంలో. ఆ చిల్లకూరు మండలంలో ఏర్పాటు చేసిన ఈ పరిచయ కార్యక్రమం లాగుంటే చాలా బాగుండేది, చాలా మర్యాదగా కూడా ఉండేది. కానీ మైక్ దొరకడం మొదటిసారి అన్నట్టుగా పాపం గురవయ్య మైక్ తీసుకొని కూటమి ప్రభుత్వం పైన, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన, గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన పాసెం సునీల్ కుమార్ గారి మీద అవాకులు చవాకులు పేల్చడం జరిగింది. అనవసర రాద్ధాంతం ఎందుకు. ఆయన ఏదో ఒక 2029లో ఒక సౌండ్ వస్తుందని చెప్పారు. సౌండ్ సంగతి తర్వాత, సౌండ్ వచ్చే రోజుకి నువ్వు ఉంటావా? సౌండ్ వచ్చే రోజుకి అసలు నువ్వు ఉంటావా? నిన్ను కుర్చీలో నీకు ఇన్ఛార్జ్ సీట్ ఉంటుందా? ఒకటి గుర్తుపెట్టుకో. నీకు ఇన్ఛార్జ్ ఇచ్చారో లేదో, ఇక్కడుండే మండలాల అధ్యక్షులు ఎవరైతే ఉండారో వాళ్ళ సపోర్ట్ కూడా నీకు లేదు. అటువంటి పరిస్థితిలో నువ్వు ఈరోజు ఉన్నావు. 2029 సౌండ్ గురించి నీకెందుక? ఒక్కసారి నియోజకవర్గం ప్రజల గుండె చప్పుడు విన్నాయా? పోయి వాళ్ళ గుండె సౌండ్ విన్నాయా ఒకసారి? ప్రతి క్షణం చంద్రబాబు నాయుడు, పాసెం సునీల్ కుమార్ చేసిన అభివృద్ధి కనబడతా ఉంది. ఆ అభివృద్ధి వినబడుతుంది. ఆ అభివృద్ధిలో మీరు ఇప్పుడు మళ్ళీ చెప్పినట్టు మీ సీట్లు 11 కాదు కదా, 0 అవుతాయి. అది రేపు రాబోయేది 2029లో జరగబోయేది. అనవసరంగా ఎందుకు చెప్పండి ఇటువంటి మాటలు మాట్లాడుకొని మీరు ఈ విధంగా మర్యాద కోల్పోతారు. మీ గవర్నమెంట్లో 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో సంగతి చెప్పనవసరం లేదు. ఈ నియోజకవర్గంలో మీరు ఏం చేశారో ఒకటి చూపించండి. ఏదైనా ఒకటి. అంతకుముందు గవర్నమెంట్లో మా ఎమ్మెల్యే అయిన పాసెం సునీల్ కుమార్ గారు ఆయన తీసుకొచ్చిన రోడ్డు అట్లాగే ఉన్నాయి, ఆగిపోయినాయి. మీరు వేసిన రోడ్డు ఏమీ లేదు. మన హైవే నుంచి దూరాజపట్నం వరకు మేము వేసిన రోడ్డే. దాని తర్వాత మీరు ఏ రోడ్డు వేయలే. ఆ గుంటలమయంలో ఉన్నటువంటి రోడ్లపైనే 5 సంవత్సరాలు జనం తిరిగారు. దాని తర్వాత కోట పట్టణంలో ₹1 కోటి పాసెం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేశారు ఇక్కడ. అది అట్లాగే వదిలేశారు. మళ్ళా మా లోకేష్ బాబు గారి చేత రీసెంట్గా ఇండోర్ స్టేడియం ఓపెన్ అయింది. అదేవిధంగా మీరు ఒక మాట మాట్లాడారు. ఆ గవర్నమెంట్లో మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మేము ఎమ్మెల్యేగా దాంట్లో గెలిచి మేము మారిపోయాం. వాస్తవమే, మారిపోయాం కాబట్టే దాదాపు 2,500 కోట్ల రూపాయల నిధులు ఈ నియోజకవర్గానికి తీసుకొని రావడం జరిగింది. ఆ రోజు దాదాపు 10 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్, ఆ తక్కువ పరిధిలోనే సీఎంఆర్ఎఫ్ కింద దాదాపు 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. సాక్షాత్తు మీ మండల పార్టీ అధ్యక్షుడు ఇంట్లో ఇచ్చామయ్యా మేము. పార్టీలు పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడి తండ్రికి సీఎంఆర్ఎఫ్ చెక్ ఇచ్చిన ఘనత పాసెం సునీల్ కుమార్ది. ఒక్కసారి మీరు దాన్ని చూసుకోండి. మీరు అటువంటి వ్యక్తి పైన బురద జల్లుతున్నావు. అసలు నీకు పాసెం సునీల్ కుమార్ అసలు మీకేం తెలుసు? ఈరోజు ఇక్కడ ఉండే ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు ఒక లీడర్షిప్లో ఉన్నారు అంటే దానికి మూల కారణం పాసెం సునీల్ కుమార్. కాలర్ ఎగరేసి చెప్తాం మేము. ఈరోజు ఇక్కడ ఇంతమంది ఎంపీటీసీలు ఉన్నారు అంటే ఆ ఎంపీటీసీలు సాక్షాత్తు మా మైనార్టీలకు ఇచ్చారంటే దానికి కారణం పాసెం సునీల్ కుమార్. కోట పట్టణంలో 16 ఎంపీటీసీలో 16 వార్డు మెంబర్లో 6 మంది 7 మంది మైనార్టీలు ఉన్నారంటే దానికి కారణం పాసెం సునీల్ కుమార్. ఇంతమంది లీడర్స్ని తయారు చేశాడయ్యా పాసెం సునీల్ కుమార్. ఏం తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు? సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ సెంట్రల్ని డిఎస్సి పైన అనవసరం రాద్ధాంతం. ఇంకేం సబ్జెక్ట్ లేదు మీకు మాట్లాడుకోవడానికి. పేదలు కష్టపడి చదివి జాబ్స్ కొట్టారు వాళ్ళంతా. ఈరోజు
మీ చేత కాక 5 సంవత్సరాలు డిఎస్సి వదలడం మీ చేత కాక ఈరోజు చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పేసి జాబ్స్ వస్తే డిఎస్సిలో 16,500 మంది పేదలు జాబ్స్ కొడితే వాళ్ళకి ఎసరు పెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీ వల్ల అయితే కాదు. ముందుగా నీ సీట్ని నువ్వు కాపాడుకో. నువ్వు చివరి దాకా ఉంటావో లేదో చూసుకో. ముందు నీ సీట్ చక్కదిద్దుకోవా. పరిచయ కార్యక్రమం ఉండి నువ్వు అందరికీ బడిగా ఆడుకో. నువ్వు ఫలానా నువ్వు చెప్పుకో. అంతవరకే మైక్ పెట్టుకొని, నీకు మైక్ పెట్టుకోమని చెప్పావు కానీ ఇస్తరాకులు ఎత్తమన్నావు కానీ ఇవన్నీ నీకెందుకా? నీ విలువ ఎంత ఉంటుంది మీ లీడర్స్ కాడ అది చూపించుకోవా నువ్వు. ఈ మర్చిపోయి ఎన్ని పాసం సునీల్ కుమార్ మీద నువ్వు విమర్శలు చేసే స్థాయి నీది కాదు. ఆ స్థాయి కాదు నీదే, గుర్తుపెట్టుకో. ఎక్కడన్నా పోయి ఒకసారి కనుక్కో. నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తర్వాత ఈ నియోజకవర్గానికి అంత డెవలప్మెంట్ చేసిన నాయకుడు ఎవరైనా ఉండాలంటే ఒక్క దళిత ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నువ్వు కోస్టల్ బెల్ట్ ఎక్కడన్నా పో, ప్రతి ఊరు పో, ప్రతి విలేజ్, ప్రతి గ్రామంలో పాసం సునీల్ కుమార్ గారి చేత శంకుస్థాపన చేయని ఊరు లేదు. ప్రతి ఊర్లో శంకుస్థాపన రాయి ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూసుకోండి. అది డెవలప్మెంట్ అంటే. ఎన్ని పెట్టి అనవసరంగా రాద్దాంతో ఎందుకు నీకు ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నావు? ముందు ఊరూరు తిరుగో, ప్రతి ఊర్లో తిరిగి మాట్లాడుకో, చూసుకొని రా. దాని తర్వాత రా మాతో మాట్లాడు. ఇక్కడ కూర్చో, మా ముందు కూర్చో, కుర్చీలో కూర్చోబెట్టి మాతో డిబేట్కి రా. అప్పుడు ఏందో చూపిద్దాం నీకు. అనవసరం మాటలు మాట్లాడుకో. ఇప్పుడు నాకు చెప్పారు కదా మా వాళ్ళు, అదే జరుగుతుంది తర్వాత. అనవసరంగా మాట్లాడి నీ స్థాయి దిగదార్చుకోబాక. విలువ ఇచ్చాడు నీకు, ఏందో తీసుకో, అవకాశాన్ని అందిపుచ్చుకో. కష్టపడు. ఎవరైనా పేదనికో నుంచి 1వ క్లాస్ నుంచే వస్తారు ఎవరు కూడా. రా, పైకి వచ్చే నీకు ఉంది, మా ఓటు చెప్పినట్టు నీకు ఇంకా భవిష్యత్తు ఉంది, రా. అంతేగాని అనవసరం రాద్ధాంతం చేసి అబాసు పాలు కాబాకు గురవయ్య. అనవసరం ఎందుకు చెప్పు ఇవన్నీ కూడా. అనవసరంగా ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఇక్కడ ప్రతి ఊరు తిరిగి వాట్ ఈజ్ వాట్ తెలుసుకొని దాని తర్వాత మీరు రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.